రైట్ తిరుపతిలో సిట్ బృందాలు రెండో రోజు విచారణ చేస్తున్నాయి. పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడంతో అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సిట్ సభ్యులు. ఇక అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది స్థానిక పోలీసులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక చంద్రగిరి పరిధిలో జరిగిన 6 ఘటనలకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మొత్తం 71 మందిపై కేసులు పెట్టారు. ఘర్షణలు జరగడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 5 అంచెల భద్రత కల్పించారు. చూసిన తర్వాత మేము మా ఆఫీసర్స్కి చెప్తాం ఏం జరిగింది, ఏం సంగతి అనేటువంటిది. దాని మీద మళ్ళీ డిసైడ్ చేస్తాం, వెరిఫై చేస్తాం. ఇంకా చేయలేదు కదా, ఇప్పుడే రంగంలోకి దిగాం కాబట్టి అన్నీ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ల్యాబ్స్ ఉన్నా కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఆఫీసర్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాం, దాని మీద ఉంటాయి. ఇప్పుడు దర్యాప్తులోని అంశాలు వెల్లడించడానికి అయితే కుదరదు అది, ఎందుకంటే అదంతా కాన్ఫిడెన్షియల్. దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించగలం, కానీ దర్యాప్తులో ఉన్నప్పుడే విచారించడం కష్టం అవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మా ఆఫీసర్స్ నోటీస్లో పెడతాము. సో ఓవరాల్గా బ్రీఫ్ చేస్తారు సార్. చూస్తాం, ఫస్ట్ ఇవన్నీ నేరస్థలాన్ని చూసుకున్న తర్వాత. తిరుపతిలో సిట్ బృందాలు రెండో రోజు విచారణ చేస్తున్నాయి. పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడంతో అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సిట్ సభ్యులు. అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది స్థానిక పోలీసులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక చంద్రగిరి పరిధిలో జరిగిన 6 ఘటనలకు సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మొత్తం 71 మందిపై కేసులు పెట్టారు. ఇక ఘర్షణలు జరగడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 5 అంచెల భద్రత కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సిట్ బృందాల విచారణపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెజీనా, రెండో రోజు తిరుపతి చంద్రగిరిలో సిట్టు బృందం విచారణ అయితే కొనసాగింది. దీనికి సంబంధించి కూడా సిట్టు బృంద సభ్యులైన డిఎస్పీ రవి మనోహరాచారి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ స్థానిక పోలీసులను అలాగే రెవెన్యూ అధికారులను కూడా అడిగి ఈ ఘర్షణల పైన పూర్తి వివరాలు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఘటనలు చోటు చేసుకున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిసరాలను కూడా క్షుణ్ణంగా అధికారులు పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని కత్తులు, ఇతర కొన్ని ఆయుధాలు వారికి లభించినట్లుగా కూడా తెలుస్తుంది. వాటిని కూడా ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రెవెన్యూ అధికారులు కూడా మొత్తం వివరాలు ఒక నివేదిక కూడా సిట్ అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే పోలింగ్ రోజు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణల నుంచి అక్కడ కూడా వెళ్లి అక్కడ కూడా గ్రామస్తులను, అలాగే వైసీపీ అక్కడ అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మని ఈశ్వర్ని, అలాగే అక్కడే ఉన్న సర్పంచ్, రామిరెడ్డిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు పరిశీలించారు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు ధ్వంసమైన అని ఆరోపణల నేపథ్యంలో ఆ ఇంటిని కూడా పరిశీలించారు. అలాగే గ్రామస్తులను విచారణ తర్వాత మళ్ళీ సిట్టు బృందం తిరుపతికి రావడం జరిగింది. ఎస్వియు క్యాంపస్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ కేసులను ఆ రోజు ఏదైతే మరుసటి రోజు పులివర్తి నానిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల వివరాలు కూడా పోలీసుల్ని అడిగి తెలుసుకొని ఆ ఎఫ్ఐఆర్ వివరాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే మొత్తం ఈ ఘటన పైన ఇప్పటికే పోలీసులు 71 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే 13 మందిని అరెస్టు చేసి ఎవరైతే రామచంద్రపురం జడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డితో పాటు అక్కడ సర్పంచ్ గణపతిని కూడా అరెస్టు చేశారు. మరో 13 మందిని కడప సెంట్రల్ జైలుకి తరలించారు. వాటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే మొత్తం 8 కేసులు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదయ్యేట్టు చంద్రగిరి, తిరుపతితో పాటు ఎస్వియు క్యాంపస్ లో కూడా వీటన్నిటి వివరాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ 2 రోజులు, నిన్న ఈ రోజు దర్యాప్తు సంబంధించి పూర్తి విచారణ జరిపి వాటి వివరాలు, అలాగే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాటిని కూడా సేకరించడం జరిగింది. ఈ సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు ఈ దర్యాప్తు బృందం అధికారులు సమర్పించనున్నారు. అలాగే ప్రస్తుతం 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. అలాగే ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటికీ కూడా గృహ నిర్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇక్కడ అధికారులు చేయడం జరిగింది. వాటి వివరాలను కూడా పూర్తిగా ఒక నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించడం కూడా జరుగుతుంది. రెజీనా, రైట్, థ్యాంక్ యూ వర్మ.